ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు తండ్రి బాధపడ్డాడు. అయినా తన కొడుక్కి డబ్బు ఇచ్చాడు. ఆ చిన్న కొడుకు తన సామాన్లు కట్టుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ కొత్త దేశంలో అతను డబ్బంతా ఖర్చు చేసి సంతోషంగా పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ కొన్నాళ్లకు అతని డబ్బంతా అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఆ చిన్న కొడుకు ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపే పని అప్పచెప్పాడు. పందులకు ఆహారం పెడుతూ ఉండేవాడు ఈ చిన్న కుమారుడు. అతను పందులు తినే ఆహారమైనా తినాలని అనిపించింది. కానీ ఎవరు కూడా అతనికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఒకరోజు అతనికి అర్థమైంది, మా తండ్రి ఇంట్లో పనివాళ్ళకి బోలెడంత మంచి ఆహారం ఉన్నది. నేను పెద్ద తప్పు చేశాను. నేను నాన్నని వదిలిపెట్టి వచ్చేశాను. ఇప్పుడే వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను మీ కొడుకుగా కాకుండా ఒక పనివాడిగా పెట్టుకోండి అని అడగాలని తను నిశ్చయించుకున్నాడు. గుండెలో ధైర్యం తెచ్చుకొని అతని ఇంటికి తిరిగి బయలుదేరాడు. అతను ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి కనికరపడి సంతోషంతో పరిగెత్తి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఆ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని అన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూచి, నూతన వస్త్రములు తీసుకుని వచ్చి నా కొడుకుకి తొడిగించండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి చెప్పులు వేయండి, క్రొవ్విన దూడను వధించండి, మనం విందు చేసుకుందాం. ఎందుకంటే నా కొడుకు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి.